సంటి బాబు పార్సిల్ కట్టావా? ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి. పెద్దవాళ్ళు గౌరవించటంలో మీ నా తర్వాత నువ్వేరా. చిల్లర ఉందా? చిల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి. పైరాజ్ గారు అమ్మగారు జాకెట్లు 3 అండి. జబ్బల దగ్గర లూజ్ చేశానండి. మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజు పెంచానండి. మొత్తం ఏడండి. ఏరా నీ దగ్గర చిల్లర ఉందా? అందుగా చిల్లర ఉందా? ఉందండి. ఉంటే అడిగిచ్చి మళ్ళీ ఎక్కడ చూసుకున్నా. ఏమండి పైరాజ్ గారు ఏంటంటే మరి కొట్టని కూడా చూడకుండా వెళ్తున్నారు. బాకీ అడుగుతానా? అడిగించుకోవడం మాకు అలవాట్లేదేవో. ఇచ్చే అలవాటు కూడా లేదు. గారు ఏమండి ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకల దాకా వచ్చిందండి. కొద్దిగా పిచ్చుకోండి బాబు. ఒత్తిగా పెద్ద శరం లేకుండా పోతుంది. నన్ను డబ్బులు అడుగుతా ఉంటా. ఆ రోజుల్లో నేనంట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్కలు లేచి నుంచున్నారు. ఎందుకంటే ఎమ్మడిపడి కొట్టానికా? మర్యాద మర్యాద కొట్టిన పెడకేం కాదు. అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేదేవాడు. ఈడొకడు సంకలో కురుపులాగా. రే గోవిందో, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. లటక్క నువ్వు కనపడ్డావు. సాయంకాలం ఒకసారి కనిపించు. నాన్న కనబడతాను, నాకెవరు కనబడరు. నీ వల్లే కదా గుడ్డోళ్ళని అయిపోయినాను. కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే. ఈ 20 రూపాయలు ఉంచుకుని ఫుల్గా మీల్స్ చేసి చల్లటి పుల్ల ఐస్ క్రీమ్ చీకి గుడిగాడు కూకుని తత్వాలు పడుకో. వీణి పెడకలేడు తాగలేట. 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటదైతే అవునే పేడ బుద్ధి ఎక్కడ పోతుంది. ఒరే ఈది బడిలో చదివి నాకే అర్థం కావట్లేదు. కాన్వెంట్ లో చదివి నీకే అర్థం అవుతుంది. రే నువ్వు నోరు మీరా. ఇవాళ కాలేజ్కి వెళ్ళినా సరే తనతో వివరంగా మాట్లాడాలి. కంగారుగా మాట్లాడరా. మనం సంజయ్ కలవడానికి కాలేజ్కి వెళ్తున్నట్టు బావకు చెప్పొద్దే. ఏంట్రా నాకు చెప్పొద్దా? కాలేజీకి వెళ్తున్నాడు చెప్పొద్దు అంటున్నాడు. కాలేజ్ కా? ఎందుకు? కాలేజ్ కాదు, కాలేజ్ పక్కన ఉన్న ఆఫీస్ కి. నిజం ఎలాగూ చెప్పరు, కనీసం అబద్ధం చెప్పడం కూడా చేత కదా. కాలేజీ పక్కన మన ఆఫీస్ ఎక్కడ ఉంది బాబు? ఆఫీస్ అంటే ట్రావెల్ ఆఫీస్. బ్రోకర్ ఆఫీసింగ్ కాదు. సంజయ్ అక్కడ ఉన్నది కదా. ట్రావెల్ ఆఫీసే. నా ఆస్ట్రేలియా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి. అందుకే ట్రావెల్ ఆఫీస్ దాకా వెళ్ళొద్దామని. పద నేను వస్తా. నువ్వెందుకు? ఒక టికెట్ కి ఒకళ్ళే వెళ్ళాలి. అది ప్రయాణం చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. కారెక్కు. నేను కూడా వస్తున్నానే. నువ్వు ఆఫీస్కి వెళ్ళు. నీకు సపరేట్ గా చెప్పాలా? నీకు సెపరేట్ గా చెప్పాలా? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సంయుక్త వర్మ. ఈ వర్మ ఎవరు? మీ భర్త? నో 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 నో, అది మా సర్నేమ్. ఓ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆ విషయం ఆవిడ అడిగిందా? నో, అడగకపోయినా చెప్పడం మన ధర్మం కదా అని. మొత్తం బయోడేటా కనుక్కో, నేను బయట కూర్చుంటా. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఎవరు? మీ బ్రదరా? బ్రదర్ లాంటి వారే. ఇంతకీ ఏంటి విషయం? ఏం లేదు, గుడ్ లుకింగ్ గాయ్. ఏం లాభం, ఆయనంతా 1 వే, మంది హైవే. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఎందుకు? నా కోసం కాదండి, అదే గుడ్ లుకింగ్, ఆ గుడ్ లుకింగ్ పర్సన్ కోసం. ఇదేంటి ఏమైనా వాడంటే వదిలితే ఒళ్ళో కూర్చోబెట్టుకునేటట్టున్నాడు. మీరా? సారీ సార్, మీరు అక్కడ ఉన్నట్టు తెలియక కూర్చున్నాను. తెలియకేం కాదు, తెలిసే కూర్చున్నావు. మీరేమన్నా నా మొగుడా మీ ఒళ్ళో కూర్చోడానికి? ఏయ్, నువ్వు మరీ బరి తెగించి మారుతున్నావు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఛీ, అయినా నిన్ననే లాభం. నీలాంటి ఆడాళ్ళందరూ ఇంతే. హలో సార్, ఏంటి మా ఆడల గురించి ఏదో రీసెర్చ్ చేసినట్టు మాట్లాడుతున్నారు? నా గురించి మీకు కొంచెం కూడా తెలీదు, కానీ మీ గురించి నాకు చాలా తెలుసు. ఏం తెలుసు? నా గురించి ఏం తెలుసు నీకు? పగలేమో మేమంటే అసహ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు, రాత్రి కాగానే మా కోసం లొట్టలేసుకుంటూ చూడటం, పాటలు పాడడం, సిగ్నల్స్ ఇవ్వడం. ఎవరికి తెలియదు మీ బాగోతం? ఏయ్, అనవసరంగా ఎక్కువ మాట్లాడావంటే ఆడపిల్లని కూడా చూడండి. ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏం చేస్తారు? ఏం చేస్తా? ఏం చేస్తారు? ఆపండి. ఏంటి? చూడండి, చెప్పండి. పొరపాటున ఊళ్ళో కూర్చున్నందుకే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? నువ్వా నేనా? అయినా నువ్వు కావాలని కూర్చున్నావు. చూసారా, పొరపాటుగా కూర్చున్నాను. నువ్వు కావాలని కూర్చున్నావు. పొరపాటుగా నువ్వు కూర్చున్నాను. కావాలని చేస్తున్నావు. ఏంటి? వాతావరణం వేడెక్కుతుంది, పైగా చుట్టూ లేడీస్. లేడీస్ తో ఎలా మాట్లాడాలో మిమ్మల్ని చూసి నేర్చుకోమనండి. నీ దగ్గర వీడి దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. నీ బొందా వీడి పాడా. బావా, అది కాదు బావా. బావా, సారీ సిస్టర్, ఆయనకు కొంచెం చేదస్తం ఎక్కువ. చూసారుగా, పొరపాటు నోళ్ళు కూర్చుంటే ఎంత గందరగోళం చేశాడో. పొరపాటునేం కాదు, కావాలనే కూర్చున్నా. కావాలని కూర్చున్నారా? దీనికి కారణం? లోకంలో అందరు మగాళ్ళు తన కాబోయే భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు. అవును, కానీ ఎస్పీ తనకు తానే పవిత్రంగా ఉండాలనుకుంటాడు. అందుకే అతనే కావాలని కోరుకుంటున్నాను. ఐ సీ. ప్రొసీడ్. నేను ఎస్పీకి రిలేటివ్ ని, లవర్స్ కి గాడ్ ఫాదర్ ని. మీ లైన్ క్లియర్ అవడానికి మీకు అన్ని విధాలా సహకరిస్తానని మాటిస్తున్నాను. ఇట్ ఆల్వేస్ యువర్ ఫెయిత్ఫుల్లీ బ్రదర్ శ్రీ కుమార్. పేరు ఆముదాల అసిరయ్య. నేను ఈ ఊరికి దంగేరు నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్ని అని మీ అందరికీ అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది. నేను మామూలు ఇన్స్పెక్టర్ని కాను. కేడీలకు బేడీలు తగిలించి బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరున్నవాణ్ణి. ఎముళ్ళాటోలకు ముగుళ్ళాటోని, మోకాల చిక్కుల తీయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాణ్ణి. నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాలి? నేను చాలా స్ట్రిక్ట్
స్ట్రిక్ట్ ఆఫీసర్ని. ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ను అంత ఎదుగునాయాలి. సెటప్. దీనికి నో అని చెప్పాలి. నేను క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ టు ది క్వశ్చన్లో. ఈ స్టేషన్ అంతటికి సీనియర్ ఫెలో ఎవడు? హూ ఈజ్ సీనియర్ ఫెలో? నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి. నేను అడిగే ఒక్కొక్క క్వశ్చన్కి సరిగా సమాధానం చెప్పు. ఈ ఊరంతటికి రిచ్ ఫెలో ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బుర్ర వ్యక్తి ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. ఈ ఊళ్ళో పచ్చి ఎదవ కేదీనాయాలు ఎవడు? శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి. అన్నింటికీ ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరుపోతాయి ఉండాలని నా మెదడుకు ఐడియా వస్తా ఉండదు. పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోతు అతను కాదండి, గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి. వాడికి రెండు విద్యలు తెలుసండి. ఒకటి హార్మోని వాయించడం, రెండు హారి చేసిన వాళ్ళని ఎడలపెడ వాయించడం. అబ్బా భలే వాయిస్తాడండి. అంత మునగాడా? అయితే ఆ అవరాగాడ సంగతి త్వరలోనే చూసుకుంటాను. పెళ్లి పిలుపు. హలో సార్, మీకు శుభవార్త. ఈ నెల 9వ తారీఖు గురువారం రాత్రి 2:07 తెల్లవారితే శుక్రవారం అనగా ఆ రోజు తెల్లవారుతుంది గ్యారంటీ. ఈ అందాల బొమ్మతో నా పెళ్లి నిజంగా ఒట్టు సార్. తిరుపురం రామాలయంలో మీరు తప్పక రావాలి. మీ ఆశీస్సులు మాకు కావాలి. వస్తారు కదూ? ఇట్లు కె రాంబాబు, బంధుమిత్రులు, మా బాసు గారి ప్రోద్బలంతో. రాంబాబు, చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి నిర్ణయం తీసుకుని పెళ్లి చేసుకోబోతున్నా. పిల్ల కూడా రూపసి. ఎరుప? అచ్చు మీ వైఫ్ కలరే సార్. అయితే ఎరుపే. అదృష్టవంతుడి. పాలరాతి బొమ్మ లాంటి భార్యను సంపాదించేశాం. మేడ్ ఫర్ ఈ అన్నట్టుగా ఈడు జోడు చక్కగా కుదిరింది. మీ ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుని పార్కులు అలా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే. కూర్చో బాబు, కూర్చో. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు అమ్మ ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులేండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మ ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే మింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తిన్నారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, నీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే, కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం.